మృతుడి తండ్రి సంతోష్ తండ్రి మాట్లాడతాడు. దయించి ఒక 2 నిమిషాలు వారు మాట్లాడినాక విధంగా కాదు, అన్ని విధాలుగా ఆర్థికంగా మానసికంగా అయితే 3 నెలల కింద ఫేస్బుక్ లో పెట్టి బట్టి ఏదో బాబుని డబ్బీకేసి ఎదిగించి ఫోను 10 రోజులు సిఐ ఉంచుకొని డేటా మొత్తం తీసుకొని మళ్ళీ పాపని మాకు ఆ డేటా తీసుకుని వాళ్ళు 7 ఉన్నారు మొత్తం బ్లాక్మెయిల్ చేసి రుజువు చేసి ఆ బ్లాక్మెయిల్ చేసి ఎవరికి మేము కంప్లైంట్ చేసినా ఎవరు దాన్ని కేర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోతే మళ్ళీ మొన్న కూడా ఫేస్బుక్ పెట్టి నేను చనిపోయాను ఆత్మహత్య చేసుకుని ఈ డిస్టిక్ లో న్యాయం జరగదని చెప్పి పక్క డిస్టిక్ పోయి చనిపోయాడు. మాకు మాత్రము ఈ రోజు వరకే వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం చేయాలి, అది ఒక్కటి కోరుకుంటున్నాము. మేము ఆర్థికంగా వాళ్ళని ఏమీ అడగట్లేదు. ఖచ్చితంగా మాకు వాళ్ళు ఈ రోజు అరెస్ట్ అయిపోవాలా, అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళు 4 days పంపించండి. వాళ్ళు ఆ రకంగా మానసికంగా చనిపోయి ఎంత ఇబ్బంది పడ్డ వాళ్ళు కాల్చుకుంటా చనిపోయి వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కావాలి. ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఖచ్చితంగా అరెస్ట్ కావాలి వాళ్ళు మాత్రం, అప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతిస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా వాళ్ళకి శిక్ష పడాలని చనిపోయింది కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంటే ఈ రోజు అరెస్ట్ కావాలి, వాళ్ళ పదవి పోవాలి, అది ఒక్కటే మేము కోరుకునేది. ఆత్మహత్య వాళ్ళు చేసిన హత్యలు సరే వాళ్ళు ఏ తప్పు నిరూపించుకోండి. పైన పెట్టి చాలా హైట్ పెట్టి ఇంకేం కావాలి వాళ్ళ మీద ఏం రియాక్షన్ తీసుకుంటుంది పార్టీ పైన పోలీసు వాళ్ళు ఇంకేం చేస్తారు, అరెస్ట్ చేస్తామన్న వాళ్ళు దేనికి 4వ రోజు ఏం చేస్తుంది. ప్రభుత్వ కొత్తులు వాళ్ళు ఏ గెస్ట్ హౌస్ కరెక్ట్ గా 100% 99% తెలుసు వాళ్ళకి. నిజామాబాద్ దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్నారు వాళ్ళు దొంగలు, ప్రభుత్వ దొంగలు. మీడియా మిత్రులకి నమస్కారం. సంతోష్ పద్మల కుటుంబానికి సంబంధించి జరిగినటువంటి అన్యాయం విషయంలో ఇప్పటిదాకా సంతోష్ గారి తండ్రి, వారి సోదరుడు అందరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఈ హత్యా నేరంలో ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రోజు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు. బాధిత కుటుంబం కంటే ఎక్కువ బాధ పెట్టిన వాళ్ళే బయట తిరుగుతూ గెస్ట్ హౌస్ లో ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని చనిపోయినటువంటి సంతోష్ కుటుంబ సభ్యులు ఇంత ఓపెన్ గా బాహ్య ప్రపంచం ముందు ఉంచితే, టెక్నాలజీ పెరిగిపోయింది, కమాండ్ కంట్రోల్ ఉంది, 2,50,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఏ సీసీ కెమెరాలో ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళు కనబడతలేరు? ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? పార్టీ పరంగా ఇతర చోట్లలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులని వెంటనే సస్పెండ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రామాయంపేట ఘటనలో నిజంగా సంతోష్ పద్మల కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికి 3 రోజులు గడుస్తున్న అధికార పార్టీ బాధ్యతలలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా చర్య తీసుకోకపోవడం అనేది బాధాకరం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర డెలిగేషన్ ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆ కుటుంబానికి చివరికంట న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబంతో నిలబడుతుందని మేము ఈ సందర్భంగా కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా, ఒకవేళ రాష్ట్ర పోలీసు యంత్రాంగం సరి అయినటువంటి రీతిలో స్పందించకపోతే బాధిత కుటుంబానికి న్యాయం జరగదని భావించిన పక్షంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుతో పాటు ఢిల్లీ దాకా పోయి సిబిఐ విచారణను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తామని చెప్పి నేను మొన్న వచ్చినప్పుడు ఒక శాసనసభ్యునిగానే కాకుండా ఒక వకీల్గా
ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ మిత్రులకి, జిల్లా ఎస్పీ గారికి, పోలీసుల మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకూడదు అంటే ఒక వ్యక్తి చనిపోయే కంటే ముందు ఎట్టి పరిస్థితులలో కూడా అబద్ధం ఆడాడు, తప్పుడు పేర్లు ఇంక్లూడ్ చేయడు అని న్యాయస్థానాలన్నీ ఈ దేశంలో నమ్ముతాయి. సోదరుడు సంతోష్ గాని వారి మదర్ గాని ఎలాంటి రాజకీయ కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా తమను తాము బలి చేసుకునే కంటే ముందు కొన్ని పేర్లని సభ్య సమాజం ముందు ఉంచిండ్రు. ఆ 7 పేర్లు ఏ హోదాలో ఉన్నారు, ఆ మరణం వాంగ్మూలాన్ని బేస్ గా చేసుకొని ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు 24 గంటల్లో మీరు అరెస్ట్ చేయలేదంటేనే మీ పనితీరు పట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి, ఆ రోజు మీరు రామాయంపేటకు వచ్చి మీరు ఒక మాట చెప్పిండ్రు మీడియా మిత్రులందరి సమక్షంలో, రామాయంపేట ప్రజానికానికి 24 గంటల్లో దోషులు ఎవరైనా శిక్షిస్తామని చెప్పిండ్రు, అరెస్ట్ చేస్తామని చెప్పిండ్రు. అమ్మ ఎస్పీ గారు, ఇక్కడికి 3 రోజులు దాటిపోయింది. ఈ రోజు దాకా మీ సెల్ ఫోన్లు ఎందుకు ట్రేస్ అయితలేవు, ఎందుకు ముద్దాయిలని పట్టుకుంటలేరు? దానికి మీరు ప్రజలకి మళ్ళీ ఇదే రామాయంపేటకు వచ్చి సమాధానం చెప్పాలని మేము భాజపా పక్షాన డిమాండ్ చేస్తూ మాజీ మంత్రివర్యులు వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మాజీ పార్లమెంట్ సభ్యులు.